అనేక రకాల భాషలు నేర్పారు నలంద తక్షశిల విశ్వవిద్యాలయాల్లో. ఆ రోజుల్లో క్రీస్తు పూర్వం పెట్టినటువంటి విద్యాలయాల్లో 10,000 మంది విద్యార్థులు చదువుకున్నారండి. 10,000 మంది, 1000 మంది అధ్యాపకులు, అంటే 1:10. మరి విద్య వచ్చిందంటే రాదా? 1:10. 10,000 మంది విద్యార్థులు, 1000 మంది అధ్యాపకులు. అందరూ చిన్న చిన్న ఇళ్లలో ఉండేవారు, అన్నీ పూరిపాకలే. కొంతమంది అయితే తపస్సు చేసుకుంటూ కొండ గుహల్లో ఉండేవారు. పెద్ద పెద్ద భవనాలు, ఏసీలు ఎవరూ కోరుకోరా. హాయిగా చెట్ల కింద కూర్చొని, ఆరు బయట కూర్చొని చదువుకునేవారు. విద్యార్థి బుర్రలోకి వెళ్ళేది విద్య, పుస్తకాలు చూడడం విద్య కాదు, ఫోన్ చూడడం అసలే విద్యగా. అటువంటి విద్యాలయాలు ఉంటే ఔరంగజేబు లాంటి వాళ్ళు వారి వర్గం వారు చేసిన పని ఏమిటంటే వాటి మీద దాడి చేశారు. మొత్తం చదువుకుంటున్న విద్యార్థులను చంపేశారు, ఉపాధ్యాయులను చంపేశారు. దాంతో మనకి భయం పట్టుకుని వాళ్ళు ఏం చెబితే చదవడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏం చెబితే చదవడం మొదలుపెట్టాం. పచ్చని చెట్లు శాంతిమయ వాయువులను ప్రసరించుచుండ.